తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నూతన విద్యా పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలన్నారు సీఎం. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడలేదన్నారు. ఏటా 1,10,000 మంది ఇంజనీర్లు ఉత్తీర్ణులవుతుండగా వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నట్టుగా చెప్పారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. లైవ్ లో సుధీర్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ నూతన విద్యా విధానం మీద సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దాదాపుగా మేధావులను, అదేవిధంగా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లను, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ను కూడా ఈ సమీక్ష సమావేశానికి పిలవడం జరిగింది. వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. అయితే విద్యా విధానం, కొత్త విద్యా విధానం వల్ల రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలనే ధ్యేయంతో, ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరుగుతుంది. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11,000 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే 24,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు దీనివల్ల పేదరిక నిర్మూలన సాధ్యం కావడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చేందుకు ఎందాకైనా వెళ్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ సుధీర్, థాంక్యూ ఫర్ ద లైవ్.